నంద్యాలలో ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అభ్యాస వర్గం విజయవంతమైంది. బొమ్మల సత్రంలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో జరిగిన ఈ హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు నంద్యాల జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడంతో పాటు రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించేలా ఈ కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు. ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అధ్యక్షులు డాక్టర్ పిఎస్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సిపిఆర్ విధానంపై ఆయన కార్యకర్తలకు ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. అలాగే హార్ట్అటాక్, కార్డియాక్ అరెస్ట్ మధ్య గల వ్యత్యాసాలను ఆయన స్పష్టంగా వివరించారు. ప్రధాన వక్త డాక్టర్ గీత మాట్లాడుతూ స్త్రీలు ఎదుర్కొనే వివిధ ఆరోగ్య సమస్యలు, వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై సంపూర్ణ అవగాహన కల్పించారు. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాల వెంకటకృష్ణ ఆయుర్వేదంలో గుండె జబ్బులు, వాటి చికిత్సా పద్ధతులు మరియు ఆహార నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. అలాగే వేసవి కాలంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పీడియాట్రిషియన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వరారెడ్డి, కార్యదర్శి చెన్న కేశవులు, సహ కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, నగర కార్యదర్శి డాక్టర్ నరహరి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గం ఇవాళ జరుగుతోంది. సో ఈ జిల్లా నుంచి చాలామంది ఇక్కడికి అభ్యాస వర్గకు వచ్చారు. ఈ అభ్యాస వర్గంలో ఇప్పుడు దాకా జరిగింది ఫస్ట్ ఎయిడ్ అంటే సిపిఆర్, కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్. ఒక కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు దాన్ని హార్ట్ అటాక్ నుంచి ఎలాగ వ్యత్యాసం చేయాలి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం చేయాలి, కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది అందరికీ ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. మనం కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ చేస్తూ ఈ 5 సెంటీమీటర్లు డెప్త్ 120 కంప్రెషన్స్ ఇస్తూ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ఛాన్స్ ఆఫ్ సర్వైవల్ ఎలాగ ఎక్కువ ఉంటుంది. అలాగే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చే ఆ ఫ్రీ ఇంజెక్షన్ గురించి అవగాహన తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ అభ్యాస వర్గం అయిపోయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి వివిధ చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జిల్లాలకు వెళ్ళిపోయి దీన్ని స్ప్రెడ్ చేస్తారు. అది మన ఉద్దేశం అండి. దీనికి పరమేశ్వర్ రెడ్డి గారు నగర అధ్యక్షులు వాళ్ళు నన్ను పిలిచారు. నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి నుంచి. ఆరోగ్య భారతి నంద్యాల జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమం ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వెనుక. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిఎస్ రావు గారు, ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షులు గారు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం, సిపిఆర్ ఎలా చేయాలి, హార్ట్ అటాక్ మరియు కార్డియాక్ అరెస్ట్ గల తేడాలేంటి, సిపిఆర్ ఏ సమయంలో చేయాలి, హార్ట్ అటాక్ లక్షణాలు ఏంటి, సిపిఆర్ లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు వచ్చినప్పుడు సిపిఆర్ చేయాలి అనే దాని గురించి పూర్తి వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది. ఈ ఆరోగ్య భారతి జిల్లా అభ్యాస వర్గ కార్యక్రమంలో డాక్టర్ గీతా గారు గైనకాలజిస్ట్ బంగానపల్లి నుంచి వచ్చి వారు స్త్రీలలో వచ్చే వ్యాధుల్లో తీసుకోవాల్సిన ఆహారము, థైరాయిడ్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ఆహారము, వివిధ రకాల యోగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షునటువంటి నేను డాక్టర్ బాల వెంకటకృష్ణ, ఎండి ఆయుర్వేద, గుండె జబ్బులు మరియు ఆయుర్వేదం యొక్క పాత్ర, చికిత్సా లక్షణాలు ఏ విధంగా వాటి గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భారతి నగర అధ్యక్షులు డాక్టర్ వి పరమేశ్వర రెడ్డి గారు, అట్లాగే ఉపాధ్యక్షులు డాక్టర్ గీతా మేడం, బంగానపల్లి గైనకాలజిస్ట్ గారు, ఆరోగ్య భారతి నగర కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి గారు, ఆరోగ్య భారతి కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.